దేవుని నామానికి స్తోత్రం కలుగునాక. ఈరోజు మనము ఫీబే గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. రోమాపత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు ఈ యొక్క తల్లి మనకు కనిపిస్తూ ఉంటుంది. రోమాపత్రిక, సైలెంట్ ఉండండి అందరూ, చదవనమ్మా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఫీబే గురించి మనం తెలుసుకుందాము. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండేను. ఆమేన్. ఈరోజు మనము చూసుకుందాము ఫీబే గురించి. ఫీబే కన్నా ముందు మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయము మనము 1వ వచనం మనం చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తాను ఇల్లును ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టాలి. ఇప్పుడు చూడండి, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఇల్లాలిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి సహోదరిగా, ప్రార్థించే తల్లిగా మరి కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలనే విషయంలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తానే పెరికివేయను. ఇప్పుడు చూడండి, జ్ఞానం ఏ విధంగా వస్తుంది? మీరు మాట్లాడాలి. ఎవరు నిద్రపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా ఇక్కడే మీరు? నేను ఒకవేళ మీకు మరలా నేను మన క్వశ్చన్స్ అడుగుతాను. నేను వాక్యం చెప్పిన తర్వాత మీకు నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరు టక్కున చెప్తే వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. ఒప్పుకుంటారా? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? అందరూ చెప్దాం, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. 7 సార్లు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూద్దాం మనము, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని అంటే ఎంత ఆషామాషి మాటలు కావు. ఒక జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏ విధంగా కట్టుకోవాలి అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అసలు జ్ఞానం ఏ విధంగా వస్తుంది? ప్రార్థన చేస్తే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో దేవుడు మనల్ని నేర్పించేవాడు. ఒక మూఢురాలైతే తన కుటుంబాన్ని తనే పెరికి వేస్తుంది. చిన్న మాటలకి అలిగిపోవడము, చిన్న మాటలకి ఇక నువ్వు నాకు వద్దులే నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా సర్దుకొని వెళ్ళిపోవడము, ఇవన్నీ చేసుకుంటే మరి కుటుంబం ఉంటుందా? కుటుంబం అస్సలే ఉండదు. అందుకని ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా కుటుంబ జీవితంలో అన్నీ సర్దుకుంటూ ముందుకెళ్తేనే అది జ్ఞానవంతురాలు అనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే మనము, గుణవతి అయిన భార్య దొరకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఒక మంచి గుణవంతురాలైన భార్య దొరికితే భర్తకి ఎంత సంతోషపడిపోతారు కదా. మనం అడగకపోయినా వాళ్ళు కొనిపిస్తారు. ఏది కావాలన్నా కూడా ఒక గుణవంతురాలైన భార్యగా ఉండి ఖర్చులు ఒకవేళ భర్త 500 ఖర్చు చేస్తున్నారు అనుకో, ఏదైనా పని విషయంలో లేకపోతే ఏదైనా ఉద్దేశం విషయంలో ఖర్చు చేస్తే అప్పుడు భార్య అనాలి, ఎందుకండి వేస్ట్గా. ఇప్పుడు చూడండి, ఒక భర్త 500 పెట్టి బిర్యానీ తెప్పిస్తే ఒక భార్యగా ఉండి ఏం చెప్పాలి? అయ్యా వద్దయ్యా, 500 ఖర్చు పెడితే ఎట్లా? కుటుంబం ఏ విధంగా గడుస్తుంది? వెనక తిరిగి చూస్తే ఉప్పు లేదు, పప్పు లేదు, సోపు లేదు, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదా. నేను చేసి పెడతానయ్యా, ఒక 100 రూపాయలు చికెన్ తీసుకోరా, నేను వండి పెట్టేస్తా, అప్పుడు 400 మిగులుతుంది కదా. మిగులుతుందా లేదా?
కాబట్టి అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుననే రీతి ఆ మాట మనం చూస్తున్నాం. తర్వాత ఒక భర్తకు మంచి గుణము తెచ్చే భార్యగా మనం ఉండాలి. హల్లెలూయా. ఖర్చులను కాదు, ఇంకా అనేక విషయాల్లో ఒకవేళ వాళ్ళు కోపగించినా మనం తగ్గించుకొని ఉండాలి. ఒకవేళ వాళ్ళ కోపం మన కోపం ఇంకా హైలైట్ అయిపోతుంది అక్కడ కదా, అది ఎంత మాత్రం మంచిది కాదు. ఒకవేళ వారు కోపం చేసినా కానీ మనం తగ్గించుకొని, అయ్యో ఈయన కొంచెం అంటే వాళ్ళ పరిస్థితులన్నీ కూడా మనము గమనించి మనంతలో మనము జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు జ్ఞానవంతురాలైన భార్య దొరుకుట అట్టిది మొత్తము కంటే అమూల్యమైనది. భర్త సంపాదించి తెచ్చిన దానికి భార్య జాగ్రత్తతో ఖర్చు చేయాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, అంతే కదా. అందుకనే ఈరోజు స్త్రీకి దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు నిర్మించాడు. కాబట్టి ఇక్కడ చూద్దాము, చాలామంది ఏమనుకుంటారంటే నాకు అందమైన భార్య కావాలి, నేను కోరుకున్న రీతిగా మంచి అమ్మాయి కావాలి అన్నట్టుగా కోరుకుంటారు, అంతే కదా. మా అబ్బాయి అయినా లేకపోతే ఎవరైనా అబ్బాయే కోరుకుంటారు. వాళ్ళు అనుకుంటారు ఒకవేళ అందమైన అమ్మాయి వచ్చిందనుకో, ఆమె మెయింటెనెన్స్ అన్నీ నువ్వు భరించాలి. ఏమని భరించాలి? ఆ బ్యూటిషియన్కి భరించాలి, వస్త్రాలకి భరించాలి, అన్ని విషయాల్లో భరించాలి. కానీ ఒక గుణవంతురాలైన భార్య దొరికితే నీ స్థితిగతులన్నీ కూడా ఎరిగి, అయ్యా ఖర్చులు తగ్గించుకుందాం, జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా భుజాలు తట్టుతూ ధైర్యం చెప్పేవారుగా మనం ఉండాలి. ఒక భర్త ఒకవేళ సంపాదించి వాళ్ళు తెస్తారు, అని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అని వాళ్ళు కొన్ని విషయాల్లో కట్టే విషయంలో కూడా కొంచెం భయపడిపోతూ ఉంటారు. మనం పని చేసినా చేయకపోయినా వారికి భుజాలు తట్టు, అయ్యా దేవుడు ఉన్నాడు కదా, దేవుడు నడిపిస్తాడు అనే ధైర్యంతో మనం ఎప్పుడైతే వారికి ధైర్యం ఇస్తామో వారు కూడా ఇంకా పుష్ అయ్యి కష్టపడతా ఉంటారు పని నిమిత్తం కదా. వాళ్ళు కష్టపడి మన కుటుంబాన్ని పోషించకపోతే మన స్థితిగతులు ఏంటిది, నిజం కదా. కాబట్టి వాళ్ళు ఎంతగానో కష్టపడుతూ ఒక కుటుంబాన్ని వాళ్ళు పోషిస్తున్నప్పుడు మరి భార్యగా నా బాధ్యత ఏ విధంగా మనం నిర్వర్తించాలి. కాబట్టి దేవుడు అంటున్నారు, అది అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇందులో సామెతల గ్రంథము 31 అధ్యాయం 30-31 వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మన అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమే, కానీ యెహోవా యందు ఎప్పుడైతే భయము భక్తి కలిగి ఉంటామో వాళ్ళు కొనియాడబడుదురు అనే మాట మనం చూస్తూ ఉన్నాము. సామెతల గ్రంథంలో 30 అధ్యాయము 30 మొత్తము కూడా మంచి ఒక కుటుంబం గురించిన కలిగిన విషయాలు మాత్రమే ఉంటుంది. అయితే మరి ఒక మంచి గుణవంతురాలైన స్త్రీ ఎవరంటే ఫీబే. హల్లెలూయా. ఈ ఫీబే ఏ విధంగా ఉంది అంటే, ఈరోజు మన ఫీబే గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే, కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని, ఒక కెంక్రియ ప్రాంతంలో ఒక స్త్రీ ఉండేది, ఆ స్త్రీయే ఫీబే. అయితే ఇక్కడ చూడండి, ఆమె ఒక సంఘ పరిచారకురాలుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, సంఘ పరిచారులుగా మనం చూస్తున్నాం. ఇందులో నేను 4 పాయింట్లు చెప్తాను, త్వరగా మీరు జాగ్రత్తగా వినండి. నేను క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ మీరు చెప్పాలి, ఓకేనా? చెప్తారా? హల్లెలూయా. ఉన్నారా ఇక్కడే? హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈమె ఒక సంఘంలో చేర్చబడకముందు ఏ విధంగా ఉండేదంటే, తన ఆత్మీయ స్థితి లేకపోతే తన యొక్క బాహ్య స్థితి ఏ విధంగా ఉండేదంటే, తను అసలు ప్రభుని ఎరగని పరిస్థితుల్లో నుండి కూడా మరి అంతకుముందు మరి దేవుడు గొప్ప దేవుడు అని తను తెలుసుకొని ఒక సంఘంలో బాప్తిసం తీసుకొని ఒక సంఘంలో చేర్చబడింది ఈ ఫీబే. సంఘంలో చేర్చబడడం కాదు, అంతే మాత్రం కాదు, కానీ సంఘంలో పరిచారం చేస్తూ ఉంది. సంఘంలో ఏమేం చేయాలి, ఏమేం పనులు చేయాలి మీరు చెప్తారా? మీరు చెప్పండి, మీరు మాట్లాడితే నేను చెప్పగలను. చెప్పండి, సంఘంలో ఏమేం పనులు చేయాలి, గట్టిగా చెప్పండి. గిన్నెలు తోమాలా? ఓకే, చెప్పండి. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. సంఘంలో బాధ్యతగా ఏం చేయాలి పని? మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి,
అన్యుల్ని తీసుకొని రావాలి. ఇంకా మీరు చెప్పండి. మీరు మాట్లాడితేనే మీలోంచి క్వశ్చన్స్ బయటకు వెళ్తుంది. మీరు చెప్పండి బ్రదర్స్, చెప్పండి. మంచి భోజనాలు చేసుకోవాలా? ఓకే, అది మంచిదే. ఇంకా యోగి బ్రదర్ మీరు చెప్పండి. సంఘంలో ఏం చేయాలి? మీరు సంఘంలో చేర్చబడ్డారు, ఓకే, మీరు సంఘానికి వస్తున్నారు, ఓకే, మరి సంఘంలో ఏం చేయాలి? సంఘంలో పాట పాడేది కూడా దేవుని పరిచర్యనే, ఊడవడం కూడా పరిచర్యనే, బెడ్షీట్ వేయడం కూడా పరిచర్యనే, అందరినీ గౌరవించడము పరిచర్యనే, అందరినీ ప్రేమతో పలకరించడము పరిచర్యనే. మరి సంఘం విషయంలో ఆలోచన చేసే పనులన్నీ కూడా అది పరిచర్యమే, అంతే కదా. మరి ఈమె కూడా సంఘంలో చేర్చబడి ఏం చేస్తూ ఉంది? సంఘ బాధ్యతలన్నీ కూడా చూసుకుంటా ఉంది. ఎవరితో ఆమెకు సంబంధం లేదు, ఎవరేమో అనుకుంటారు అన్నట్టుగా ఆమెకు సంబంధం లేదు. అయినా కానీ ఈమె సంఘంలో చేర్చబడింది కాబట్టి ఒక సేవకునికి కుడి ఎముకలా అంటే ప్రక్క నుండి అయ్యా నేనున్నాను, నేను చేస్తాను అని ఆమె పనులు చేస్తూ ఉంది. చూడండి, మొట్టమొదటి పాయింట్ సంఘంలో చేర్చబడింది. ఈమె కెంక్రియా ప్రాంతానికి చెందినది. కొరింథీ అనే పట్టణం నుండి 5 మైళ్ళ దూరం నుండి ఆ యొక్క పట్టణంలో ఈమె ఉన్నది. మరి సంఘంలో చేర్చబడి మరి సంఘ బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించే స్త్రీగా తను ఉన్నది. ఇప్పుడు పనులు చేస్తున్నప్పుడు నాకెవరో మెచ్చుకోవాలి, లేకపోతే ఇవన్నీ చేస్తున్నాను మెచ్చుకోవాలి అంటే ఎవరు మెచ్చుకోరు, నీ ప్రభువే మెచ్చుకోవాలి. హల్లెలూయా. నీ ప్రభువు మెచ్చుకునే పని నువ్వు చేయాలి, చేస్తేనే నువ్వు సంఘంలో చేర్చబడినట్టు. ఒకవేళ చర్చికి వచ్చాంలే, అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, నేను వెళ్ళిపోతానంటే నువ్వు సంఘంలో ఏం బాధ్యత తీసుకున్నట్టు, అంతే కదా. మనమంట చర్చికి వచ్చేటప్పుడు అంట ఎలా వస్తాము? తాబేలులాగా మెల్లగా వస్తామంట. తాబేలు మెల్లగానే వస్తుంది కదా, తాబేలులాగా మెల్లగా వస్తామంట. చర్చ అయిపోయిన తర్వాత ఏంటంట? చిరుతపులి ఇంకా స్పీడ్గా ఉరకడమే, ఇంకా ఎవరికి దొరకము కూడా మనం, అంతే కదా. ఎవరిని దొరకను మనం, అంతగా మనం ఉంటాం. ఇక్కడ చూడండి, ఒక విషయం ఉంది. మరి చర్చికి వెళ్ళాలనే ఉద్దేశం ఉంటే ఏదైతే మనం నిశ్చయించుకుంటామో, కష్టమైనా కానీ నేను చర్చికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారో వాళ్ళు కంపల్సరీగా వస్తారు. లేదులే, నా బదులు ఎవరో ఆరాధన చేస్తారు, నా బదులు ఎవరో పాటలు పాడతారంటే అది కరెక్టేనా? నీ బాధ్యత ఏంటి అసలు? సంఘంలో నీ బాధ్యత ఏంటిది? మరి ఈమె సంఘంలో చేర్చబడి సంఘ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చే స్త్రీగా తను ఉన్నది. హల్లెలూయా. ఒక్కసారి మనం చూద్దామా? అపోస్తల కార్యము 20వ అధ్యాయము 38వ వచనము. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28. అది అపోస్తల కార్యం 20:28. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తును గూర్చి మీ మటుకు మిమ్మను జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు ఈరోజు సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా సంఘం గురించి ఏదైనా చెడుగా మాట్లాడినా అది దేవుని సంఘము, మనము నిశ్శబ్దంగా ఉండాలి. మనము మాట్లాడే అధికారం లేదు. దేవుడే తన స్వరక్తం ఇచ్చి ఒక సంఘాన్ని నిర్మించినప్పుడు సంఘం గురించి సంఘమా సరేలే, ఆ చర్చ సరేలే, అట్లా ఉంటారా? అసలు సంఘం గురించి మాట్లాడే ఉద్దేశమే లేదు. దేవుడు తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి సంఘాన్ని నాశనం చేయడం ఎవ్వరి వంతు కూడా కాదు. సంఘాన్ని నాశనం చేస్తే దేవుడు వారిని నాశనం చేస్తారు. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు మరి ఈ ఫీబే జీవితంలో ఆమె సంఘంలో చేర్చబడి మరి ఆ సంఘాన్ని ఏ విధంగా మరి ఆమె మోటివేట్ చేపించాలో, ఏ విధంగా తను ముందుకెళ్ళాలని ఆ విషయాన్ని గురించి మరి ఈరోజు ఒక పౌలు భక్తుడే ఒక గొప్ప సాక్షిగా, అంటే ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నారు.
ఈ ఫీబే గురించి పౌలు భక్తుడు, గొప్ప దైవజనుడు, ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు ఈ ఫీబే గురించి. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం మనము ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే, ఈమె కెంక్రియా ప్రాంతానికి చెందినది. రోమా పట్టణానికి ఆమె వచ్చి మరి అక్కడ నా సంఘం ఉన్నది విషయాలు తెలుసుకొని మరి దేవుని ఆ సంఘంలో చేర్చబడి మరి పరిశుద్ధులకు తగ్గినట్టుగా ఈమె ఉన్నది. మరి పరిశుద్ధులకు తగ్గట్టుగా మనం ఉన్నామా? కొంతమంది ఏం చేస్తారంటే ఒకరిని అంటే ఒక మంచిగా ఆ సిస్టర్ మంచిగా పని చేసింది అని అంటే మనము చేసే వాళ్ళని చేయనీయము, తర్వాత వాళ్ళు కూడా చేయరు. అలా చాలా సంఘాల్లో కూడా ఇవన్నీ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని కూడా చేయనివ్వరు, అలాగా ఉంటారు. చెడగొట్టడం, ఒక్క మాటతో చెప్పాలంటే చెడగొట్టడం. చేసే వాళ్ళని చేయనియరు, పైగా వాళ్ళకే చెప్తున్నారు పాస్టర్ అమ్మ మరి మాకేది అంటే, నువ్వు రా వచ్చి, అయ్యా నేను కూడా నా వంతుగా ఏదో ఒక పని చేస్తాను, మరి నాకు కూడా ఒక పని ఇవ్వండి అని అంటే ఏదైనా పని ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు. పాస్టర్ గారే పని ఇచ్చేవారిగా ఉండదు. నేను కూడా స్పీడ్గా వచ్చి ఏదో ఒకటి పని చేయాలి, దేవుని ఆశీర్వాదం నేను పొందుకోవాలనే విశ్వాసంతో వస్తే తప్పకుండా వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ ఫీబే అనే అమ్మ చాలా సాదాసిన మనలాంటి అమ్మనే, కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో తన పేరు లెక్కించబడిందంటే ఎంత గొప్ప సేవ చేసి ఉండొచ్చు కదా. హల్లెలూయా. మనము కూడా మన సొంత కార్యాలు కాదు కానీ మన సొంత కార్యాలు మనం చూసుకుంటేనే సంఘ బాధ్యతలు నెరవేర్చే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? వింటున్నారా? హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటి? సంఘంలో చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాము. ఎవరంటే ఫీబే సంఘంలో చేర్చబడిన స్త్రీగా మనం చూస్తున్నాము. రెండోదిగా ఆమె సంఘ పరిచారకురాలు. ఇందాక నేను చెప్పినట్టు సంఘంలో అన్ని పనులు చేస్తూ సేవకులకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే స్త్రీగా తను ఉన్నది. అయ్యా వెళ్దాము పరిచర్య, ఇంటింటికి మనకు సువార్త పత్రికలు పంచుతాము, చర్చికి వచ్చి వెళ్ళిపోవడము గొప్ప కాదు, కానీ చర్చికి వెళ్తూ నీ సేవకుడు చెప్తున్న మాట విని ఒక్కరికి కూడా ఈరోజు మన వరకు ఒక సువార్త వచ్చిందంటే మనకెవరో ఒకరు చెప్పారు కాబట్టే మనం ఇంతవరకు ఉన్నాం కదా. మనకెవరో ఒకరు సువార్త చెప్పారు కాబట్టి ఈరోజు చర్చ్లో ఉన్నాం, మనం దేవుని మనం తెలుసుకున్నాం. మరి మనము కూడా ఇతరులకు చెప్పేవారిగా ఉండాలా వద్దా? చెప్పండి, మీరే చెప్తారా? దేవుని గురించి చెప్తారా? అంటే సైలెంట్గా ఉంటున్నారు. దేవుడు మీ జీవితంలో ఏం మేలు చేయలేదా? కంపల్సరీగా అది మన బాధ్యత. సంఘ పరిచారకురాలుగా తను ఉన్నది. అంటే సేవకులతో పాటు అయ్యా నేను కూడా వస్తా, నా పనులు నేను తగ్గించుకుంటా, నేను కూడా వస్తాను మీ కొరకు. ఒక ఇంటికి వెళ్దామా, దర్శిద్దామా, వారి గురించి దేవుని అంటే వాళ్లకు మనం దేవుని గురించి చెప్దామా అనే ఎప్పుడైతే ఆ మనసుతో ఉంటారో అది సంఘ పరిచారకురాలుగా అనబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు దేవుని నమ్మిన మీరు ఎవరికైనా ఒక్కరికి, మీ సహోదరికి చెప్తారా? ఎవరైనా రక్షింపబడలేని వారికి చెప్తారా? చెప్పండి. దేవుని స్వార్థ తప్పకుండా అది నెరవేర్చే వారముగా సంఘ పరిచారకురాలుగా మరి ఎప్పుడైతే ఈ ఫీబే ఉందో మనము కూడా సంఘ పరిచారకురాలుగా మన దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంతో మనము పనిని అంటే పనులు చేసే వారంగా మనం ఉండాలి. ఈమె ఫస్ట్ పాయింట్ ఏంటి? మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? సంఘంలో చేర్చబడింది. ఎవరు? ఫీబే. రెండవదిగా ఏంటిది? సంఘ పరిచారకురాలుగా. ఈరోజు తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మనం రాకన ముందే వాళ్ళ పనులన్నీ చేసి వాళ్ళు కూడా మనతో పాటు కూర్చుంటున్నారు. మనం కూడా వచ్చి హాయిగా వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. మరి దేవుడి పని వాళ్ళు చేస్తున్నప్పుడు దేవుడు ఫలితం ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. ఒకానొక టైంలో నేను అనుకున్నాను ఏంటంటే ఎన్ని కష్టపడాలి ప్రభు ఆ సేవలో. నా శరీరానికి నేను చూసుకోకుండా నా కుటుంబం అని సంఘం అని ఎన్ని రోజులని ఇవన్నీ భరించాలి కష్టాలని ఒకసారి బాగా ఏడ్చాను. నేను ఏడ్చి దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు అన్నాడు, నీ పనిని ఎవరు చూస్తున్నారు?
నేను చూస్తున్నా. రహస్యంగా చూచే దేవుడు నీకు రహస్యమైన ప్రతిఫలం ఇస్తాడు అని అన్నాడు దేవుడు. అప్పుడు చాలా నన్ను సంతోషపడిపోయాను. నేను ఏది ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నాతో స్పష్టంగా మాట్లాడతాడు. అయితే రహస్యమందు చూచే దేవుడు నీకు రహస్యంగా దేవుడు నేను నీకు ప్రతిఫలం ఇస్తాను, నువ్వు ధైర్యంగా ఉండుము అని అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము సంఘంలో చేస్తున్న ఏ పనైనా ఎవ్వరు గుర్తించకపోయినా కానీ దేవుడు గుర్తిస్తున్నాడు. నువ్వు చేసే పని ఏదైనా కావచ్చు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన బ్లెస్ చేస్తాడు. నువ్వు అసలు చూడలేవు అంత గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. ఇప్పుడు ఫీబే జీవితంలో కూడా ఎంతో గొప్ప కార్యాలు దేవుడు ఆమె చేశాడు. కాబట్టి యేసు ప్రభుని పూర్తిగా తన హృదయంలో, అయ్యా నేను ఖాళీ చేసుకున్నాను, నీవే నా హృదయంలోకి రా అని ఆమె ఎప్పుడైతే దేవుని ఆహ్వానంతో మరి ఎంత బాధ్యత తన పనులు చేస్తూ ఉందంటే, మరి ఆమె సంఘంలో చేర్చబడి సంఘ పరిచారకురాలుగా తను ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఈరోజు. హల్లెలూయా. ఒక సంఘ బాధ్యతగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎవ్వరు పనులు చూడకపోయినా పర్లేదు, కానీ దేవుడు మన పనులు చూస్తున్నారని ధైర్యంతో విశ్వాసంతో మనం పనులు చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫిలిప్పీ గ్రంథంలో చూద్దాం. ఫిలిప్పీలకు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి చూద్దాం. 2:21. హల్లెలూయా. ఏందంట ఇక్కడ చెప్తున్నారు దేవుడు, మీ సొంత కాలంలోనూ మీరు బిజీగా ఉంటున్నారు, మరి నా పనులు ఎప్పుడు చేస్తున్నారో అంటున్నారు దేవుడు. మీ పనులు మీరు మంచిగా చేసుకోండి, తృప్తిగా చేసుకోండి. అందులో భాగంగా నా సంఘం ఉంది అనే విషయాన్ని గుర్తించండి. నా సంఘంలో ఏం జరుగుతుంది అనే విషయాలు గుర్తించండి. మీ బాధ్యతగా మీరు ఏది చేస్తే అది దేవుడు తప్పకుండా దీవిస్తాడు. దేవుడు చెప్తున్న మాట, మీరు ఎప్పుడు కూడా మీ సొంత కాలంలో మీ పరిస్థితులే, మీ ఈఎంఐలే ఇవే కట్టుకుంటూ ఉంటే మరి సంఘ పరిస్థితులు ఏంటి? సంఘాన్ని మనము కట్టే వారముగా ఉండాలి. సంఘాన్ని మనము ఇంకా డెవలప్ చేసే విషయంలో ఇంకా మనము ముందుండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నామో మన సొంత కార్యాలు కాదు, కానీ మన సొంత కార్యాలు చూసుకుంటూనే దేవుని యొక్క పనిలో మనము ముందుకు వెళ్ళే వారముగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, 1 పేతురు పత్రిక 1:7లో మనం చూస్తే చాలామంది ఏమని చేసుకుంటారంటే, నేను పనులు చేస్తున్నా కదా నాకు మెచ్చుకోవాలనే ఆ విషయాలు మనం చూస్తూ ఉంటాం. చదవండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో పని చేస్తే ఎవరు మెచ్చుకుంటారు? దేవుడే మెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం దేవుని దగ్గర ఎప్పుడైనా పోవాల్సిందే, ఎప్పటికైనా పోవాల్సిందే. అప్పుడు దేవుడు అడుగుతాడంట, అమ్మ నా గురించి ఏదైనా చేసావా, నా కొరకు ఏదైనా నువ్వు పని చేసావా అంటే అప్పుడు మనం ఏ మొహం పెట్టుకొని దేవుని చూస్తాం? నేను ఏం పని చేయలేదు ప్రభా అని కామ్గా ఉంటామా? నేను ఏం పని చేయలేదా అని కామ్గా ఉంటామా? చెప్పండి. అయ్యా నేను ఆ ఫలానా పని చేశాను. చూడండి, మనం పనులు ఒకవేళ నువ్వు నిజంగా దేవుని కొరకు పనులు చేసి ఉంటే దేవుడు ఒక స్క్రీన్ మీద చూపిస్తాడంట. దేవుడు ఏంటంటే, నువ్వు ఫలానా ఇంటికి వెళ్ళావు, ఫలానా ఇంటికి వెళ్ళావు, ఫలానా ఇంటికి వెళ్ళావు అని దేవుడే చూపిస్తాడు. నువ్వు చేసిన పని ఏదైనా నువ్వు పని చేయలేదంటో 0. ఆ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? 0. నువ్వు నా కోసం ఏదైనా చేసావా అని దేవుడు అడిగితే అప్పుడు నేనేం చేయలేదు ప్రభా అని 0 చూపిస్తాం. అప్పుడు మనకు కిరీటం వస్తుందా? ఇప్పుడు స్కూళ్ళలో కష్టపడి కష్టపడి రాత్రి అనగా పగలనగా ఒక బిడ్డ బాగా కష్టపడి చదివినప్పుడు ఆమెకు ఒక కిరీటం ఇస్తారు. ఇప్పుడు కష్టపడి చదివిన దానికి మామూలుగా చదివేదానికి తేడా ఉంది కదా? మీరు మాట్లాడండి. తేడా ఉంది కదా? కష్టపడి చదివిన వాళ్ళకి ఈజీగానే వదిలేస్తారా? ఆయన కష్టపడి చదివాడు కాబట్టి ఒక గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రీ సీట్.
ఆయన చదువును బట్టి ఆయనకు ఫ్రీ సీట్ ఇస్తాడు, అంతే కదా. మరి నువ్వేం పని చేస్తున్నావు దేవుని కొరకు? మరి నీకు మంచి సీట్ రావాలంటే, దేవుని దగ్గర నుంచి మంచి కిరీటం రావాలంటే నువ్వేం చేస్తావు? దేవుని గురించి తప్పకుండా మనము చెప్పే వారముగా ఉండాలి. దేవుని యొక్క సంఘాన్ని మనం గుర్తించే వారముగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది చర్చికి మేము వస్తామయ్యా, మీరు కొంచెం మమ్మల్ని డ్రాప్ చేయమంటే ఏమంటాము? చేస్తాంలే, మేమే చాలామంది ఉన్నాము అని అనేస్తామా? లేకపోతే మేము మా వాళ్ళని దింపేసి నేను మళ్ళీ రిటర్న్ వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అంటే అది మంచి పద్ధతి. అది పరిచర్య చేస్తున్నట్టు, నువ్వు దేవుని కోసం ప్రయాస పడుతున్నట్టే, అంతే కదా. కాబట్టి నువ్వు ఇంత దూరం చర్చికి వస్తున్నావు, మరి నీ ప్రయాస దేవుడు చూడట్లేదా? నువ్వు ఎంత ఖర్చు డబ్బులు ధారపోస్తున్నావు దేవుడికి తెలుస్తలేదా? దేవుడు తప్పకుండా దీవించేవాడుగా ఉన్నాడు. నీ కష్టాన్ని ఎప్పుడు కూడా వృధా చేయడు. నువ్వు ఏ స్థితిలో, ఇప్పుడు చూడని ఇంట్లో చర్చికి ఇంట్లో నుంచి చర్చికి వచ్చేంత వరకు కూడా ఎక్కడో ఒక్కడు మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, ఏదో డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు మందిరానికి వెళ్ళకుండా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అంతే కదా. మన భర్త కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా మన బ్యాక్ చూసుకుంటే మనకు ఎన్నో ఆటంకమ్స్ వస్తాయి. కానీ వాటి అన్నిటిని ఎదుర్కొని నువ్వు ఎప్పుడైతే మందిరానికి వస్తావో దేవుడు తగిన సమాధానం నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఫీబే అనే అమ్మ ఇక సంఘంలో చేర్చబడి తన బాధ్యతలు నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత రెండోదిగా సంఘ పరిచారకురాలుగా తన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక మూడోది నాలుగోది చెప్పి నేను ముగిచేస్తాను. ఇక్కడ చూద్దాం మనము. ఈమె తబితా గురించి కూడా మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి. తబితా కూడా మరి ఆమె యుప్పేపట్నంలో ఉన్న మరి ఒక శిష్యురాలు, సంఘంలో శిష్యురాలుగా ఉన్నది. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తే ఈమె కూడా ఎంత చక్కగా పనులు చేసిందంటే, ఒక బీద వాళ్ళకి ఆమె తన మిషన్ కుట్టుకుంటూ తన వచ్చిన దాంట్లో నుంచి బీదలకు సేవ చేసింది. ఒక తబిత తను చనిపోయింది కూడా, కానీ దేవుని కృపను బట్టి మరలా బ్రతికించింది. అంటే ఆమె విశ్వాసం అంత గొప్పది. ఆమె అంత పరిచయం చేసింది కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీల్లో వీళ్ళు కూడా ఉన్నారు, అంతే కదా. మరి తబిత జీవితంలో కూడా తను కూడా మరి పని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన హృదయంలోంచి మాటలు ఎట్టుపోవు, మనసులోనే అమ్మ ఆ రోజు దేవుడు మాట్లాడారు కదా ఇలా అని. కాబట్టి ఈరోజు మనము ఫీబే గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము. అదేవిధంగా పౌలు గారి నాలుగో విషయం చూస్తే పౌలు గారిచే గుర్తించబడినదిగా మనము చూస్తున్నాం. ఇప్పుడు రోమ ప్రాంతానికి ఈమె వెళ్ళాలి. ఇప్పుడు పౌలు భక్తుడు మరి నువ్వు రోమ ప్రాంతానికి వెళ్ళాలమ్మా అని అంటే, అయ్యా వెళ్తానయ్యా అని ఆమె ఒప్పుకుంది. అక్కడ రోమా ప్రాంతంలో ఉన్న వారికి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు సిఫారసు అంటే, అయ్యా కొంచెం మా అమ్మ వస్తుంది, మా సహోదరి వస్తుంది, కొంచెం ఏం కావాలంటే అది చూసుకోండి అయ్యా అని పౌలు గారు చెప్తున్నారు. దైవజనులు చెప్తున్నాడు ఇక్కడ. మరి మీ గురించి మీ దైవజనులు సిఫారసు చేస్తున్నారా? చేపించుకునే వారిగా మీరు ఉంటున్నారా? మీ గురించి మీ సేవకుడు వేరే వ్యక్తులకు రిక్వెస్ట్ చేసేవారిగా మీరు ఉన్నారా? మీరు మీ యొక్క సేవకుల హృదయాన్ని మీరు గెలుచుకునే వారిగా మీరు ఉన్నారా? మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ప్రభువా, నేను మిమ్మల్నే కాదు మా సేవకుడు యొక్క హృదయాన్ని గెలుచుకునే వారంగా మేము ఉండాలి. వాళ్ళ దృష్టిలో మేము ఉండే వారముగా మేము సహాయం దయచేయి అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మన గురించి ఒక సేవకుడు సిఫారసు చేస్తే అది చాలా నాకు నచ్చింది ఆ వర్డ్ సిఫారసు అంటే బ్రతిమలాడడం, రిక్వెస్ట్ చేయడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫలానా చిన్న ఒక అంటే ఉదాహరణకు మనం తీసుకుందాము. ఇప్పుడు ఎవరు రాధిక సిస్టర్ హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు ఆమెకు జ్వరమో లేకపోతే ఏదో ఒక జబ్బు వచ్చింది అనుకుందాం. ఆమె వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు బిల్ వేసినప్పుడు నీ సేవకును నువ్వు పిలిపించి, అయ్యా ఇంత 1,00,000 నాకు బిల్ వేశారు, ఇంత కట్టే నాకు స్తోమత లేదు అని నీ సేవకు నువ్వు చెప్తే, నీ సేవకుడు నిన్ను గూర్చి డాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తున్నారు, మా వాళ్ళ దగ్గర ఇంత లేదయ్యా, మిమ్మల్ని అర్థం కావాలని నేను చెప్తున్నాను, మా వాళ్ళ దగ్గర ఇంత లేదయ్యా, ఒక 30,000 కడతాము లేకపోతే 50,000 కడతాము, అంతైతే లేదయ్యా, ప్లీజ్ సాయం చేయండి అని మీ సేవకుడు మీ కొరకు రిక్వెస్ట్ చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. మనం అలా ఉన్నామా? ఎందుకు అలా రిక్వెస్ట్ చేస్తున్నాడు పౌలు గారు ఫీబే గురించి?
సంఘ పరిచారకురాలు. ఒక సేవకుడికి ఆమె వెనుముక్కగా ఆమె ఉండి అయ్యా నేనున్నాను అనే ధైర్యం చెప్పే మరి స్త్రీగా ఉంది. కాబట్టి ఆమె విషయంలో మరి పౌలు భక్తుడు సిఫారసు చేస్తున్నాడు. మీ కొరకు మరి మీ సేవకులు ఎంత సిఫారసు దేవుని దగ్గర చేస్తుంటారంటే, అయ్యా మా బిడ్డలందరినీ రక్షించు నాయన, మా బిడ్డలందరినీ కూడా కాపాడు నాయన, వారి పరిస్థితులన్నీ కూడా మీరు సమకూర్చనని మీ సేవకులు మీ గురించి దేవునికి రిక్వెస్ట్ చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘంలో మనం చిన్న పని చేసినా, పెద్ద పనులు చేయాలి, చిన్న పని చేసినా, సంఘంలో నువ్వు ఒక వస్తువు తెచ్చినా, సంఘంలో నువ్వు ఏదైనా నువ్వు ఒక పనిముట్టుగా నువ్వు ఉంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు. మీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేస్తాడు. నువ్వు చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా. తాతగారు మొన్న గోషి కట్టుకొని అవన్నీ గడ్డి అన్నీ పీకుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకే దేవుడు ఇప్పటివరకు క్షేమంగా ఉంచాడు. నీ కాలు ఏది కాదు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి తాత, సరేనా? దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను మంచి ఉద్దేశంతో నిలబెడతాడు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు విశ్వాసంతోనే ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ ఫీబే తన జీవితంలో మరి ఈ 4 క్వాలిటీస్ కలిగి ఉన్నది. త్వరగా మీరు చెప్తారా? నంబర్ 1, సంఘంలో ఎవరు చేర్చబడ్డారు? ఫీబే. రెండోదిగా సంఘ పరిచారకురాలుగా ఉన్నది ఎవరు? ఫీబే. మూడోదిగా మీరు అందరూ చెప్పట్లేదు, మీరు విన్నారు కదా వాక్యం. మూడోదిగా ఏం చేసింది? అనేకులకు అదేవిధంగా దైవజనులకు కూడా సహకారిగా ఉన్నది. నాలుగోదిగా పౌలు గారిచే సిఫారసు పొందిన స్త్రీగా ఉన్నది. మనము ఏ జాబితాలో ఉన్నామో అది గుర్తించుకోవాలి. ఇప్పటికైనా దేవా నన్ను దర్శించు, నాతో మాట్లాడు. ఈ ఫీబేలాగా నేను కనీసం అట్లీస్ట్ ట్రై చేసేవారముగా, ప్రయత్నం చేసేవారంగా మేము ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందామా? దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.